ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే మేడం. యా, సో దేశవ్యాప్తంగా చాలామంది మాట్లాడుకుంటున్న ఒక కేసు, అది ఎవరిది అంటే నిమిషప్రియది. అవును మేడం. అయితే అందరూ ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేశారు, తన ఉరిశిక్ష రద్దు అవుతుందా లేదా, తనని రిలీజ్ చేస్తారా లేదా. ఆ కేసు పైన చాలామంది చాలా రకాలుగా లైక్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ ప్రాసెస్లో ఈ మధ్యకాలంలో క్రమంగా మనం వింటున్నాం ఏంటి అంటే ఉరిశిక్ష రద్దయింది అని. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఈ ఉరిశిక్ష రద్దు అనే విషయం అక్కడ అఫీషియల్గా కోర్టు వాళ్ళు అనౌన్స్ చేశారా, లేదంటే ఏదన్నా లైక్ అంటే వాళ్ళు చర్చించుకుంటున్నారు కాబట్టి ఏదన్నా రిక్వెస్ట్ చేసి వాళ్ళు రద్దు చేయించారా? సో ఏంటంటారు అసలు దీని గురించి? ఇది ఏ బేస్ తీసుకొని ఉరిశిక్ష అనేది రద్దయిందంటారు అసలు? ఫస్ట్ ఉరిశిక్ష రద్దయిందా లేదా అనేది అక్కడ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియరీ కన్ఫర్మ్ చేయాలి. ఒకటి ఫస్ట్ థింగ్ అంటే అఫీషియల్గా ఉరిశిక్ష కోర్టులో రద్దు అవ్వాలి అని అంటే అది కోర్టు ఒక డాక్యుమెంట్ ఇస్తుంది. ఓకే, ఈ నామ్స్ని బేస్ చేసుకొని ఈమె యొక్క ఉరిశిక్ష రద్దు చేయబడింది అని ఒక డాక్యుమెంట్ కన్సర్న్ ఎవరైతే అరెస్ట్ చేసి ఆమెను జైల్లో బంధించారో ఆ జైలు శాఖకు పంపిస్తుంది. ఒక కాపీ బాధితులు ఎవరైతే ఉన్నారో నిమిషప్రియ గారికి కూడా ఇస్తుంది. ఇది ప్రొసీజర్ యాక్చువల్గా. దిస్ ఇస్ కాల్డ్ ప్రొసీజర్. ఇప్పటివరకు ఏంటంటే మనకు తెలిసింది మీడియా కథనాలు మాత్రమే. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు యెమెన్ కంట్రీకి సత్సంబంధాలు ప్రాపర్గా లేవు. ఎప్పుడైతే హౌతీ టెర్రరిస్ట్ రెబెల్స్ ఎప్పుడైతే యెమెన్ కంట్రీని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పరిపాలన చేస్తున్నారో అప్పటి నుంచి కూడా దౌత్య సంబంధాలు అనేవి ప్రాపర్గా లేవు. అందుకే మనము నెగోషియేట్ చేయలేకపోతున్నాము. అందుకే మనము ఉరిశిక్ష రద్దు చేయండి, మా సిటిజన్కి మీ దేశంలో ఉరిశిక్ష రద్దు చేయండి అనేటువంటి అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉరిశిక్ష రద్దును తెచ్చుకునేటువంటి ఒక ప్రక్రియ కానీ సత్సంబంధం కానీ మన దగ్గర లేకుండా పోయింది. రెండు, ఇంకోటి ఏంటంటే అక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ. ఓకే, అక్కడంతా కూడా షరియా చట్టం, నేను క్రితం వీడియోలో చెప్పాను. ఓకేనా, షరియా చట్టాన్ని అనుసరించి జరుగుతుంది. అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉంటుందో, అంటే అక్కడ పరిపాలనా విభాగం జ్యుడిషియరీ వ్యవస్థను నడుపుతుంది. మన దగ్గర జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఇది మనం గమనించాలి. అంటే ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్పేటువంటి ఒక ప్రక్రియ మన జ్యుడిషియరీకి ఫుల్గా ఉంది. ఈ దేశంలో అల్టిమేట్ న్యాయము, అల్టిమేట్ దేవుడు అంటే మనకు జ్యుడిషియరీ వ్యవస్థనే. కానీ యెమెన్ కంట్రీలో అలా కాదు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఇది చేసి ఒక ఫత్వా చేసి ఇది చెయ్యండి అని జ్యుడిషియరీకి పంపిస్తే జ్యుడిషియరీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, మీకు అర్థమే ఉంటుంది. అంటే ఇక్కడ మనం జ్యుడిషియరీ మాట వింటాము, ఇక్కడేమో మన మాట వాళ్ళు వింటారు అంతే. అంటే అక్కడ ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎవరు ఉంటారు? ఆబ్వియస్గా మత పెద్దలు ఉంటారు అక్కడ. ఎందుకు? మత అనుసారంగా నడిచినటువంటి దేశము. అట్లాంటప్పుడు వీళ్ళే రూల్ చేసుకోవచ్చు, అసలు జ్యుడిషియరీ అని పెట్టే అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉరిశిక్ష రద్దయింది అంటే అది కాదు. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఓకే, ఈరోజు మార్నింగ్ కొన్ని న్యూస్ ఛానల్స్ దౌత్య సిబ్బంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరైతే ఉన్నారో మన దేశ దౌత్య సిబ్బంది ఎగ్జిక్యూటివ్ బాడీ నిన్న చాలాసేపు కూర్చొని మాట్లాడడం జరిగింది దీని మీద. అంతవరకు ఓకే, బట్ ద డిసిషన్ హ్యాస్ నాట్ బీన్ టేకెన్ ఎట్. ఓకే, సో అది ఒకవేళ ఎగ్జిక్యూటివ్ బాడీలో డిసిషన్ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఒక స్థానిక మంత్రి అబూబకర్ సంథింగ్ ఆయన పేరుంది, అబూబకర్ అనే ఒక మంత్రి కూడా అక్కడ స్థానికంగా ఉన్నాయని చెప్పారు. మేము చాలా డిస్కస్ చేశాము అండ్ ఆమెకు శిక్ష రద్దు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఫత్వా తయారు చేసి దాన్ని జ్యుడిషియరీ వ్యవస్థ పంపిస్తే అక్కడ జ్యుడిషియరీలో కూర్చున్నటువంటి ఎవరైతే సుప్రీం జ్యుడిషియరీ కౌన్సిల్ ఉంటుంది వాళ్ళ హైయెస్ట్ ఏంటంటే మన దగ్గర సుప్రీంకోర్టు లాగా యెమెన్ కంట్రీలో సుప్రీం జ్యుడిషియరీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో అక్కడికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు అవి పరిశీలించి తప్పకుండా రద్దు చేయడం జరుగుతుంది. అది వీళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీ రద్దు అవ్వాలి అంటే ఇప్పుడు మెయిన్గా వీళ్ళు మాట్లాడాల్సింది జ్యుడిషియరీతో కాదు,
ఆ మత పెద్దలు మీరు ఎవరైతే అంటున్నారో ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ తోటి మాట్లాడాలంటారు. అది ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ వి డోంట్ హ్యావ్ రైట్ ప్రాపర్ కనెక్టివిటీ అనేది లేదు, మంచి సంబంధాలు లేవు, బట్ ఇది కేసు అనేది ఇలా కొనసాగుతుంది. అంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. డిస్కషన్ అయ్యింది అని వాళ్ళ మంత్రి గారే ప్రకటించడం జరిగింది. అదొక మంచి పరిణామం. సో డిస్కషన్ అయిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద క్లారిటీ లేదు. సో ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ రేజ్ అవుతుంది అంటే ఆ రోజు మనకి నిమిషప్రియ ఉరి తీయబోతున్నారు అని వచ్చిన న్యూస్ తర్వాత మరి ఆ ఉరి తీసే ఆ ప్రాసెస్ అనేది ఎందుకు రద్దయింది? అసలు ఆ టైంలో ఏం జరిగింది ఇది ఇంత టైం తీసుకోవడానికి? అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, నేను మీకు 2 విషయాలు చెప్తాను. ఒక దేశ పౌరుణ్ణి ఇంకో దేశంలో ఉరి తీయాలి అనే ఒక ఇలి వచ్చినప్పుడు 2 దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి? ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి? ఆబ్వియస్గా 2 దేశాల మధ్య బలంగా ఉండేది ఆర్థిక సంబంధాలు. ఇండియాకి యెమెన్కి ఉన్న సంబంధం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎంతమంది పని చేస్తున్నారు ఒకటైతే, ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ ఏంటి, ఇక్కడి నుంచి అక్కడికి ఇంపోర్ట్ ఏంటి, సో ఆర్థికంగా మనకి ఎలా సహాయం చేస్తారు అనే దాని మీద పరిశీలన జరుగుతుంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుందంటే మన సిటిజన్ మనకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ చట్టం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా మేడం? సో క్షమాభిక్ష పెట్టి కూడా వదిలేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఆ మధ్య మాట్లాడుకున్నాము దాని గురించి కూడా. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని బేస్ చేసుకొని షరియా చట్టం ఉంటుంది కాబట్టి, ఎగ్జిక్యూటివ్ బాడీలో మత పెద్దలే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా డిసైడ్ అయ్యి ఓకే ఈ దేశానికి ఆ దేశంతో అవసరం పడొచ్చేమో ఫ్యూచర్లో అని అనుకొని అలా ఆలోచిస్తే తప్ప కేవలం చట్టమే వాళ్ళు చూడాలి, రిలీజియస్ బేస్డ్ చట్టాన్ని చూడాలి అంటే వాళ్ళ షరియా చట్టం ఒప్పుకోదు. ఓకే, వేరాజ్ మనకైతే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కదా. ఈ రోజు శిక్ష వేశారు అంటే ఇట్ హ్యాస్ టు బి డన్ అయిపోవాలి అసలు. వేరాజ్ మీరు అన్నట్టు కొన్ని క్షమాభిక్ష అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఏమన్నా మంచి సంబంధాలు ఏదైనా 2019లోనే ఉరి తీయబడాలి ఆమె, కానీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ పోస్ట్ పోన్ కాస్త క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటే ఇట్ వుడ్ బి ఫైన్. ఇంతవరకు ఏమీ అది కన్ఫర్మేషన్ రాలేదు, చెప్పాను కదా. సుప్రీం జ్యుడిషియరీ వ్యవస్థ నుంచి ఒక ఫత్వా అనేది రావాలి. ఎప్పుడైతే అది డాక్యుమెంట్ రూపంలో వస్తుందో అప్పుడే ఆమె ఉరిశిక్ష రద్దయినదిగా డిక్లేర్ అయినట్టు. అవును, దీంట్లో మనము ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఒకవేళ ఈమె తరపున మన దేశం మాట్లాడాలన్నా కూడా వాళ్ళతో దౌత్యపరమైనటువంటి మనకు వ్యవహారాలు ప్రాపర్గా లేవు కాబట్టి స్టిల్ మన ఎంబసీ ట్రై చేస్తుంది మాట్లాడడానికి. చూద్దాం, నిన్న జరిగిన డిస్కషన్లతో ఒక కొలిక్కి వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. ఇట్ వుడ్ బి ఫైన్, వస్తే ఇంకా బాగుంటుంది మేడం. ఇప్పటి వరకు అయితే మంచి మీరు అన్నట్టు సత్సంబంధాలు అయితే లేవు అని అంటారు మన ఇద్దరికి. సో వాళ్ళు కూడా ఏ బేస్ చేసుకుని ఆలోచించారు అని అంటున్నారంటే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మనము మంచి రిలేషన్ బిల్డ్ చేసుకోవచ్చేమో, ఫైనాన్షియల్ పరంగా ఏదన్నా మ్యాన్ టు మ్యాన్ పవర్ కానీ ఏదన్నా మనకు సపోర్ట్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది డిస్కషన్స్ లోకి వచ్చారు అని అంతే మేడం, ఖచ్చితంగా డిస్కషన్ లోకి వచ్చారు. అండ్ ఎప్పుడైనా ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి 2 దేశాలు కూర్చొని తప్పకుండా మాట్లాడుకుంటాయి మేడం. ఓకే, మాట్లాడుకున్నాక వాళ్ళ చట్టంని మేము అనుసరిస్తున్నాము అండ్ ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ సిలబస్ అని చెప్పినప్పుడు ఫైన్, అది వాళ్ళ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే యెమెన్ దేశ పౌరుడు ఇక్కడికి వచ్చి ఒక మర్డర్ చేస్తే మనం కూడా అతనికి ఉరిశిక్ష చేయాల్సి ఉంటుంది, అలాగే యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సి ఉంటుంది, మన చట్టం చెప్తుంది కాబట్టి. సో అంతే, ఎవరి లా ఆఫ్ ది ల్యాండ్లో వాళ్ళు అది పాటించవలసి ఉంటుంది మేడం. మన చట్టం అంటే మీరు అన్నట్టు మనది టోటలీ లా బేస్డే ఉంటుంది. ఆబ్వియస్గా మనది లా బేస్డ్ ఉంటుంది. అక్కడ మీరు అన్నట్టు షరియా చట్టం దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ నడుస్తుంది అంటున్నారు కాబట్టి సో ఇలాంటి చేంజెస్ పాసిబుల్ అంటారు. ఆబ్వియస్లీ డిస్కషన్ తర్వాత ఏదైనా మంచి జరుగుతుంది అని అనుకుంటే తప్పకుండా. సో ఇప్పుడు అది చెప్పాను మీకు, అక్కడ బలమైన చట్టాలు అనేవి షరియా చట్టాలే. సో ఆ చట్టాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళే నిజంగా క్షమాభిక్ష పెట్టేది ఉంటే ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది క్షమాభిక్ష పెట్టాలన్నా లేదంటే రద్దు చేయాలన్నా రిలీజ్ చేయాలన్నా ఏవే కన్సిడర్ చేస్తారంటారు అసలు యాక్చువల్గా? అంటే ఇప్పుడు చనిపోయిన పర్సన్ ఫ్యామిలీ ఒప్పుకోదు ఫస్ట్ థింగ్, కొంతమంది ఉంటారు, కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏమేమి బేస్ చేసుకొని ఆ డెసిషన్కి రావాలంటారు? మనం కొద్దిసేపు క్రితం మాట్లాడినట్లు ఒకటి వాళ్ళకు దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇది ఈ ఉరిశిక్ష వేయడం ద్వారా మనము అక్కడ స్థానిక ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు హౌతీ రెబెల్స్ పరిపాలిస్తున్నటువంటి ఆ దేశంలో
మనిషిని చంపినా ఉరిశిక్ష వేయలేదు అనేటువంటి ఒక మచ్చ మిగిలిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, హౌతీ రెబెల్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని మత పెద్దలు, సో వాళ్ళందరూ రేపు వాళ్ళనే క్వశ్చన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే మేబీ పోస్ట్ పోన్ చేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అంటే ఎమ్మటే ఉరి తీయకుండా 2019లో ఉరి తీసి ఉంటే ఇండియాకు మనం ఏదో ఇది చేసినట్టు అయ్యో మీకు అర్థమై ఉంటుంది. అంటే ఇండియా లిస్ట్లో మనం ఉండిపోతాము, మనల్ని ఉరి తీశారు అనేటువంటిది ఒక బ్యాడ్ నేమ్ ఉంటుంది. అలాగే ఒకవేళ ఉరి తీస్తే మన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి, ఉరి ఆపేస్తే మొత్తానికి రద్దు చేస్తే మన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ మతపరమైనటువంటి మత సంస్థలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. చంపేసినా గానీ వాళ్ళకేం శిక్షించట్లేదు అనే దాని గురించి సమాధానం చెప్పాలి. అక్కడ షరియత్ చట్టాన్ని ఉల్లంఘించడము అంటే అల్లాని ధిక్కరించినట్టే లెక్క. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కాలయాపన చేస్తూ ఏదైనా చేసే అవకాశం ఉంటుందనేదే మనం అడిగినట్టు వాళ్ళది ఏమన్నా రోల్ ప్లే చేయదా? అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా కీలక పాత్ర ఉండదంటారా? తప్పకుండా కీలక పాత్ర తీసుకొని ఉండదంటారా? ఆబ్వియస్లీ కీలక పాత్ర ఉంటుంది. అంత ముందుకు మీకు చెప్పినట్టుగా ద బ్లడ్ మనీ అనేటువంటి కాన్సెప్ట్లో కొంత మనీ ఆఫర్ చేయడం ద్వారా వాళ్ళ చట్టంలో ఒక చిన్న వెసులుబాటు ఏముంది అంటే మరణశిక్ష విధించబడిన వాళ్ళకి ఎవరైతే బాధిత ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకు కొంత డబ్బిచ్చి ఒప్పించగలిగితే వాళ్ళు చెప్పిన దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ విని జ్యుడిషియరీకి అది రెఫర్ చేస్తుంది. అప్పుడు జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా మరణశిక్షను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అది క్రితం ఒక కేసులో జరిగింది కూడా. ఓకే, సో కంప్లీట్ గా వీళ్ళు డినై చేసిన తర్వాత ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ డిసైడ్ చేయడానికి ఉండదంటారా? ఆబ్వియస్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ డిసైడ్ చేయడానికి ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, ఎందుకంటే జ్యుడిషియరీకి, బాధితులకు, తర్వాత ఎవరైతే అఫెండర్ ఉన్నారో వీళ్ళకి మధ్య ఎగ్జిక్యూటివ్ బాడీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చట్టాలన్నీ షరియత్ చట్టాలు, అక్కడ స్థానిక చట్టాలన్నీ కూడా మత చట్టాన్ని బేస్ చేసుకొని ఉన్నాయి. వాళ్ళ మతాధిపతులు, మత పెద్దలు, ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నోళ్ళు ఏది చెప్తే అది జరిగిద్ది కాబట్టి తప్పకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మిగతా వాళ్ళందరూ పాటించాల్సింది. దెర్ ఈజ్ ఇది అది సుప్రీం వాళ్ళే ఆబ్వియస్గా, బట్ స్టిల్ అదే ఒపీనియన్ అయితే తీసుకుంటారు. ఫ్యామిలీ అయితే తప్పకుండా తీసుకుంటారు. అదే కదా, ఆ ఫ్యామిలీ కూడా దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు అంటే ఫ్యామిలీని ఒప్పించిన తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ నిమిషప్రియ కేసులో సుమారు 40 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక వ్యవహారం నడిపారు. అది ఎగ్జిక్యూటివ్ బాడీ జ్యుడిషియరీ చేయదు, బేసిక్గా ఇంకొక మిడిల్ మ్యాన్ చేస్తారు. ప్రక్రియ అదే, ఎందుకంటే ఆ దేశ చట్టాలు అలా ఉన్నాయి. సో ఈ మిడిల్ మ్యాన్ ఎవరైనా ఉంటారు, ఎవరైనా అయి ఉండొచ్చు. అక్కడ స్థానిక లాయర్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు నిమిషప్రియ ఫ్యామిలీ ఆర్ ఆమె సైడ్ వాళ్ళు ఉండొచ్చా, లేకపోతే అక్కడ వాళ్ళ? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు బాధితుల సైడ్ నుంచి ఒకళ్ళు వస్తారు, వీళ్ళ సైడ్ నుంచి ఒకళ్ళు వెళ్తారు. ఇలా వాళ్ళు మాట్లాడుకుని ఒక ఒప్పందం రాసుకుంటారు. ఆ రాసుకున్న దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీకి చూపిస్తారు. అప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఒప్పుకోవాలి. అంటే ఇట్స్ నాట్ నెసరీ. అంటే బాధితులు వాళ్ళ నష్టం జరిగిందిగా ఒక 50 కోట్లు తీసుకొని మిగతా వాళ్ళకి క్షమాభిక్ష పెట్టండి అంటే అలా కన్సిడర్ చేయరు. వీళ్ళు కూడా అది జెన్యూన్ ఉందా లేదా చూసి కన్సిడర్ చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. కానీ ఆ ఫెసిలిటీ అయితే ఉంది. మన దేశంలో ఆ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు మన దగ్గర మర్డర్ చేసిన తర్వాత నేను బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తాను, నాకు క్షమాభిక్ష పెట్టండి అంటే మన దగ్గర క్షమాభిక్ష పెట్టడానికి ఉండదు. చట్టం ఏం చెప్తే అదే. కానీ అలా కాదు, ఆ వెసులుబాటు ఉంది. సో ఆ వెసులుబాటును కూడా నిమిషప్రియ కుటుంబ సభ్యులు ప్రయత్నించడం జరిగింది. యాక్చువల్గా ప్రయత్నించారు, కానీ అది విఫలమైంది, ఇంకా అది సఫలీకృతం అవ్వలేదు. చూడాలి, ఒకవేళ ఇలాంటిది ఏమన్నా జరిగితే ఎవరైతే ఆ మొహిద్ అనే చనిపోయిండో వాళ్ళ తమ్ముడు తిరస్కరించాడు, క్లియర్గా స్టేట్మెంట్ పాస్ చేశాడు. యూ కాంట్ వాల్యూ మై బ్రదర్స్ డెత్ అని చెప్పేసి అతను తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాతనే మళ్ళీ ఉరి తీయడానికి ఈ డిస్కషన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి మేడం. సో వి హావ్ టు వెయిట్ అంటారు. తప్పకుండా నేను చెప్పినట్టు సుప్రీం జ్యుడిషియరీ దాని నుంచి ఒక మనకు అధికారికంగా చెప్పినట్టుగా వస్తే అది మీడియాలో రిలీజ్ అయితే తప్ప ఇవి మనం మాట్లాడడానికి కరెక్ట్ కాదు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.